myself Mukesh Vidya from Space Engineering Academy. A very long back మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎన్ఎల్సి రిక్రూట్మెంట్ షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అది గేట్ 2024 నుంచి మేము రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాము. నాట్ ఓన్లీ 2024-25 కూడా ఇస్తామని చెప్పింది. సో దిస్ ఇస్ ఎన్ఎల్సి రిక్రూట్మెంట్ త్రో గేట్ 2024. అది కంప్లీట్గా రిక్రూట్మెంట్ అయితే ఒకటి ఇచ్చింది. ఎన్ఎల్సి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ నవరత్న కంపెనీ, నెవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, లుకింగ్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఇన్ 2 ఏరియాస్. ఒకటి ఏంటంటే పవర్ జనరేషన్లో అండ్ ఇంకోటి ఏంటంటే మైనింగ్ అండ్ అలైడ్ కంపెనీస్లలో 2 ఏరియాస్లో ఎక్స్పాన్షన్ చేస్తుంది. దానికి సంబంధించిన 2 ఏరియాస్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ విషయానికి వస్తే గెట్ నేమ్, పోస్ట్ నేమ్ ఇస్ అ గెట్, దట్ ఈస్ అ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్కి మనకైతే అప్లికేషన్ ఇన్వైట్ చేస్తుంది. సో దీనికి ఖచ్చితంగా గేట్ క్వాలిఫై ఉండాలి, రెగ్యులర్గా బీటెక్ చేసి ఉండాలి. రెగ్యులర్ అంటే 4 years ఆఫ్ బీటెక్ డిగ్రీ ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, చలో ఇంకా గేట్ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా పర్సూ చేయండి. మెకానికల్ వాళ్ళకి డిసిప్లిన్లో ఏరియా 1, ఏరియా 2 అని చెప్పాను. ఏరియా 1 అంటే పవర్ జనరేషన్ ఏరియా, ఏరియా 2 అంటే మైనింగ్ అలైడ్ సర్వీసెస్ల కింద సంబంధించి. ఏరియా 1, ఏరియా 2లో కలిపి 84 పోస్టులు ఉన్నాయి, హైయెస్ట్ మెకానికల్కే ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఏరియా 1లో 18, ఏరియా 2లో 48 పోస్టులు ఉన్నాయి. సివిల్ వాళ్ళకైతే ఏరియా 1లో 15, ఏరియా 2లో 25 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలింగ్ సంబంధించిన వాళ్ళకైతే గేట్ స్కోర్ కార్డ్ ఇన్ పేపర్లో గేట్ పేపర్ ఇన్లో వ్యాలిడ్ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఏరియా 1లో 10 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే రెగ్యులర్ 4 years బీటెక్ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 2 ఉండొచ్చు ఇక్కడ. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ కోడ్ పేపర్ అప్లై చేస్తున్న వాళ్ళకి మెకానికల్ అండ్ మెకానికల్ ప్రొడక్షన్ వాళ్ళకి గేట్ ట్రిపుల్ పేపర్ వ్యాలిడ్ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ పవర్ ఇంజనీరింగ్లో కానీ ట్రిపుల్ చేసి ఉండాలి. సివిల్ కోడ్తో ఉన్న సిఈ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా అప్లై చేయాలంటే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ అండ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ కోడ్ తోటి వ్యాలిడ్ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళు పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం అయినా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో ఉంటే సరిపోతుంది. Those are applying for the post, remember guys, the minimum percentage to hold a student belongs to unreserved or EWS OBC is 60%. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్టూడెంట్స్ కనుక 50% మినిమం ఉంటే ఈ అప్లికేషన్ మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, సో ఫర్దర్గా వెళ్దాం. ఒకసారి ఏజ్ విషయానికి వస్తే చూడండి, ఏజ్ విషయానికి వస్తే అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్కి 30 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కి కూడా. ఓబీసీ నాన్ క్రిమిలియర్కి 33 years ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బోత్ 35 years ఇవ్వడం జరిగింది. సరిపోతుంది. ఈ లోపు మన మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఈ ఏరియాలో ఉంటారు. ఏజ్ దాటిన వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రిమిలియర్కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే రిలాక్సేషన్ కూడా పొందొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ సిటీసీ కాస్ట్ కంపెనీ కానీ పే స్కేల్ విషయానికి వస్తే ద పోస్ట్ ఈజ్ అ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ E2 గ్రేడ్లో ఉంటుంది. పే స్కేల్ 50,000 నుంచి 1,60,000లో ఉంటుంది. కాస్ట్ కంపెనీ అప్రాక్సిమేట్లీ 13.62 lakhs ఉంటుంది. ఓకే, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, రిలాక్సేషన్ ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కంప్లీట్గా 80% ఆఫ్ ఛాన్సెస్ గేట్ స్కోర్ బేస్ చేసుకుని ఉంటుంది. సెలెక్షన్లో ఉండబోయే 80% వెయిటేజ్ ఆఫ్ ద గేట్ స్కోర్ కార్డ్ మీద, 20% ఆఫ్ మార్క్స్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ మీద ఉంటుంది. గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ అప్లై చేసిన వాళ్ళని తీసుకొని దాంట్లో 1:6 రేషియోలో వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ చేస్తారంట. ఆ విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, రైట్. సో 1:6 రేషియోలో 20 మార్క్స్ని వెయిటేజ్ బెట్ చేసుకొని మళ్ళీ ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. ఓకే, రైట్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సర్వీస్ బాండ్ ఉంది చూడండి, ఇక్కడ సర్వీస్ బాండ్ అయితే ఉంది ఖచ్చితంగా. 3 years గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ NLCIL మస్ట్ వర్క్ అట్లీస్ట్ 3 years. 3 years లోపు కనుక నేను వర్క్ మానేస్తాను లేకపోతే షిఫ్ట్ అవుదాం అనుకుంటే మాత్రం యూ నీడ్ టు పే ద 3 lakh rupees యాజ్ ఎ సర్వీస్ బాండ్ వాల్యూ, అగ్రిమెంట్ వాల్యూ, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎట్లా అప్లై చేయాలి సార్? కంప్లీట్గా ఆన్లైన్లో చేయాలి, ఆన్లైన్లో పేమెంట్ కూడా చేసుకోవాలి. ఏమైనా అప్లికేషన్ ఫీజు ఉందంటే ఎస్, అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జామ్ చేస్తున్నారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఎగ్జామ్ చేస్తున్నారు. బట్ ప్రాసెసింగ్ ఫీజు ఉందంట, దట్ ఈజ్ 354 rupees అప్లై చేసుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా 854కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు మీ దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇదే PDF ఫైల్ని మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో మనం పింగ్ చేస్తాం. దానికి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలంటే అక్కడ పొందొచ్చు. ఇఫ్ యూ రియల్లీ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఈ వీడియోని మీ ఎడ్యుకేషన్ గ్రూప్స్లలో, మీ కాలేజ్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి.
డాక్యుమెంట్స్ ఏవేవి ఎలా ఉండాలనే విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పాస్పోర్ట్ సైజ్ జేపీజే ఫార్మేట్లో ఉండాలి, 50 KB లోపు ఉండాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ బ్లూ ఆర్ బ్యాక్ మీద పెట్టింది జేపీజే ఫార్మేట్లో 50 KB, ఇట్లా అన్ని ఆధార్ కార్డు కానీ అన్నీ కూడా ఇచ్చారో మేము చూసుకోవచ్చు. ఇంకా డేట్స్ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే 15th January లోపు దీనికి సంబంధించిన ఫీజు పే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. 15th లోపు పే చేసిన వాళ్ళకి 16th ఇంకొక రోజు 16th January వరకు అయితే అవకాశం అయితే ఉంది. అంతవరకు వెయిట్ చేయకండి. December end లోపు అప్లికేషన్ ఫీ పే చేసుకొని అప్లై చేసేసుకోండి. దిస్ ఈజ్ అ రిక్రూట్మెంట్ ఆఫ్ NLCIL త్రూ GATE 2024. ఓకే రైట్. సో GATE ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జామ్, వి ఆల్ నోన్. GATE ద్వారా PSUస్లో పోవడంతో పాటు MTech కూడా పర్సూ చేయొచ్చు. మన దగ్గర GATE ర్యాంక్ తెచ్చే విధంగా అండ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చే విధంగా సేమ్ సాయి మీద మేనేజ్మెంట్ స్పేస్ ద్వారా మీకు వండర్ఫుల్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్లైన్ కోచింగ్ నడుస్తుంది, ఆఫ్లైన్ కోచింగ్ కూడా నడుస్తుంది. దాని గురించి ఒకసారి చెప్తాను నేను. వాల్మీకి ఇంజనీరింగ్ బ్యాచ్ అని ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేసాం. ఇది వీకెండ్ బ్యాచ్, సండే పబ్లిక్ కాలేజ్ క్లాసులు ఉంటాయి. ఎవరి కాలేజ్కి వెళ్తున్న వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. మీ కాలేజ్ డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈధర్ GATE ర్యాంక్ లేకపోతే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఏదో క్రాక్ చేసే విధంగా మిమ్మల్ని రెడీ చేసే బాధ్యత మాది. అది విధంగా తయారు చేస్తాం. ఈ క్లాస్ షెడ్యూల్స్ ఈ విధంగా ఉంటాయి మనకు. 9 to 12:30 క్లాస్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్విక్ రివిజన్ ప్లస్ షార్ట్ నోట్స్. 2 to 5:30 క్లాస్, 5:30 to 6 వరకు క్విక్ రివిజన్ ప్లస్ షార్ట్ నోట్స్. లాస్ట్ 6 to 7 ఎగ్జామ్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో మన ఆన్లైన్ కోర్సు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఆన్లైన్ కోర్స్ ఈ విధంగా డిజైన్ చేసినాం. మనం ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే సబ్జెక్ట్లో టాపిక్ వైజ్గా వీడియో లెక్చర్స్, అదే టాపిక్లో అడిగిన GATE క్వశ్చన్స్, అదే టాపిక్లో అడిగిన ESC క్వశ్చన్స్, అదే టాపిక్లో అడిగిన జెన్కో ట్రాన్స్ఫర్ డిస్కౌంట్ క్వశ్చన్, ఇప్పుడు వరకు అడిగిన అన్ని క్వశ్చన్లు, అదే టాపిక్లో అడిగిన TGPSC క్వశ్చన్స్, అదే టాపిక్లో అడిగిన APSC క్వశ్చన్స్, అదే టాపిక్లో అడిగిన ISRO JTO DRDO క్వశ్చన్స్, అదే టాపిక్లో అడిగిన UPSC క్వశ్చన్స్, అదే టాపిక్లో అడిగిన అదర్ స్టేట్ PSUs. అంటే తెలంగాణలో PSCతో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగానే అన్ని స్టేట్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్ అన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే సో ఈజ్ గోయింగ్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ఎంటైర్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇవి ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సీట్స్ పెట్టుకొని రాసుకుంటే సరిపోతుంది. ఈ ఆన్లైన్ కోర్స్ కనుక మీరు వినాలనుకుంటే యూ నీడ్ టు డౌన్లోడ్ అవర్ యాప్ స్పేస్ GATE ఇన్ ప్లే స్టోర్. ఇఫ్ యూ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ ఫీజ్ ఆర్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు నో ద వండర్ఫుల్ ఆఫర్స్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ నౌ, ఆన్లైన్కి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆఫ్లైన్ కూడా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. త్రూఅవుట్ ఇండియాలో ఎవరు లేని విధంగా, ఎవరు ఇవ్వలేని ఫీజెస్లలో తక్కువ ఫీజులో మనం ఇవ్వడం ట్రై చేస్తున్నాం. సో దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ టు నెంబర్ 9848485698. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you really think it is helpful for the students who are preparing or very serious of aspirants, you please share this video in near and dear ones.